హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్బన్ 99 హోమ్స్. ఈరోజు మనం మియాపూర్ లొకేషన్లో ఉన్నామండి. ఈ మియాపూర్ టు బాచ్పల్లి రోడ్లో ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అనేవి సేల్కి వచ్చాయి. ఇవి హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ అండి. ఆల్రెడీ రేరా కూడా పర్మిషన్ వచ్చేసింది, వర్క్ కూడా స్టార్ట్ అయిందండి. ప్రజెంట్ అయితే 4 ఫ్లోర్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మియాపూర్ టు బాచ్పల్లి రోడ్లో మమతా హాస్పిటల్ బిసైడ్ ఉంటుందండి. కెనడీ స్కూల్ వైపు కూడా ఇటువైపు ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ ప్రాజెక్ట్ అండి. 200 ఫీట్ రోడ్కి కనెక్టివిటీ ఉంటుంది. ఇది టోటల్ ఈ ల్యాండ్ ఏరియా వచ్చేసి అండి 9.5 acres, 5 టవర్స్ వస్తాయి. ఈచ్ టవర్ వచ్చేసి 33 ఫ్లోర్స్ అండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ వచ్చేసి 2600 ఫ్లాట్స్ వస్తాయి, 2 and 3 BHK. ఇది మెగా గేటెడ్ కమిటీ అని చెప్పుకోవచ్చు. మనకు హైటెక్ సిటీ నుంచి ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి 12 కిలోమీటర్స్ ఉంటుందండి. ఎవరైతే 15 కిలోమీటర్ రేడియస్లో చూస్తున్నారో గేటెడ్ కమ్యూనిటీ, సో ఈ ప్రాజెక్ట్ అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వచ్చేసి టోటల్ మై1 టెక్నాలజీ అండి. రెడ్ బ్రిక్ అనేది ఉండదు. టోటల్ పిల్లర్స్ ఎలా అయితే ఉంటాయో మనకు మొత్తం కాంక్రీట్తోని, సో వాల్స్ అన్నీ కూడాను అలానే ఉంటాయండి. టోటల్ 33 ఫ్లోర్స్ వరకు. సో మనకు బిల్డింగ్ లైఫ్ కూడా మనకు అప్ టు 100 years వరకు లైఫ్ ఉంటుందండి ప్రాజెక్ట్. ఇది పొజిషన్ వచ్చేసరికి 2025లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారండి ప్రాజెక్ట్ అంతా కూడాను. ఇది మనకు 2 BHK సైజ్ వచ్చేసి అండి 1110 SFT ఉంటుంది. 2 bedrooms, హాల్, కిచెన్, డైనింగ్ అండ్ ఇందులో వర్క్ స్పేస్ కూడా ఉంటుంది. దీంట్లో 1/2 BHK అనేది. ఇప్పుడు 3 BHK వచ్చేసరికి 1353 SFT ఉంటుందండి. సో ఈ బిల్డర్స్ వచ్చేసి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మియాపూర్ టు బాచ్పల్లి రోడ్లో అండ్ ఇంకొకటి వచ్చేసి గండిమైసం అండి. ఓవరాల్ ఎగ్జిట్ 5, అది ఓవరాల్ ఫేసింగ్ హైవేకి ఉంటుందండి ఆ ప్రాజెక్ట్. సో ఎవరైతే లో బడ్జెట్లో చూస్తున్నారో ఆ ప్రాజెక్ట్ అనేది బిలో 60 lakhsలో చూసే వాళ్ళకి 2 and 3 BHK ఆ ప్రాజెక్ట్ అనేది చాలా బాగుంటుంది. మెగా గేటెడ్ కమ్యూనిటీ అది కూడా. సో ఇది ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు నో ప్రీ ఈఎంఐ అనే ఆఫర్ అనేది ఒకటి ఇస్తున్నారండి. సో ఈ ఆఫర్ ఏంటంటే 20% పే చేసి 80% బ్యాంక్ లోన్కి వెళ్తారు కదా. 80% బ్యాంక్ లోన్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ టిల్ హ్యాండ్ ఓవర్ వరకు బిల్డరే పే చేస్తారండి. మీకు ఆక్యుపెన్సీ ఇచ్చేంత వరకు ఏదైతే ఇంట్రెస్ట్ పార్ట్ అవుతుందో అది బిల్డరే పే చేసుకుంటారు. సో ఈ స్కీమ్ కింద చాలా బుకింగ్స్ అనేది జరిగాయండి. ఇప్పుడు మనకి 2 ప్రాజెక్ట్స్లోనూ ఈ స్కీమ్ అప్లికేబుల్ అవుతుంది. ఒకవేళ మీరు 20% పే చేయలేమన్న వాళ్ళకు కూడా 10% ఇప్పుడు కట్టించుకొని రిమైనింగ్ 10% అనేది హ్యాండ్ ఓవర్లో ఎప్పుడైనా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే నో ప్రీఎంఐ ఆఫర్ అండ్ అలాగే ఎమ్యూనిటీస్ కూడా చాలా లగ్జరీ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. లైక్ రూఫ్ టాప్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, కోవర్కింగ్ స్పేసెస్, టెర్రస్ పైన థియేటర్ ప్రొవైడ్ చేస్తున్నారు, యాంపీ థియేటర్. ఎవ్రీ టవర్కి స్కై లాంజ్ వస్తుంది, 19th floor and 20th floor. అండ్ ఈ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి 2 క్లబ్ హౌసెస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి పెద్దవాళ్ళ క్లబ్ హౌస్ ఉంటుంది అండ్ చిల్డ్రన్స్ కూడా సపరేట్గా చిల్డ్రన్స్ సబ్ ఒకటి ఉంటుంది, అర్బన్ జీనియస్ అని. సో చిల్డ్రన్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో వాళ్ళకి స్టడీ పరంగా కానీ, డే కేర్ సెంటర్, ట్యూషన్స్ పరంగా కానీ, డాన్సింగ్ క్లాసెస్ కానీ, కుకింగ్ క్లాసెస్ అవన్నీ అందులో ఉంటాయి. అండ్ రూఫ్ టాప్ ఎమ్యూనిటీస్ వచ్చేసరికి 33 above ఫ్లోర్లో టెర్రస్ పైన ల్యాండ్స్కేప్, కోవర్కింగ్ స్పేసెస్ అండ్ బార్బిక్యూ ఉంటుంది, ప్రైవేట్ పార్టీ ఏరియా, గేమ్ జోన్ ఉంటుంది, సినిమా అండ్ యాంపీ థియేటర్. నేను ఇందాక చెప్పాను కదండి, గ్రీన్ డైనింగ్ ఇవన్నీ ఉంటాయి. మనకు ఈ ఎడ్యుకేషనల్ పరంగా వస్తే మాత్రం 1 minute డ్రైవ్లో కెనడీ స్కూల్ ఉంటుందండి. అలాగే సిల్వర్ స్కూల్ ఉంటుంది, ఆక్రిజ్ ఇంటర్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, యూనిసెంట్ ఇవన్నీ నియర్ బై 4 km రేడియస్లో ఉంటాయండి. అండ్ మనకు హాస్పిటల్ పరంగా చూసుకుంటే మమతా హాస్పిటల్ ఉందండి, అండ్ ఎస్ఎల్జీ హాస్పిటల్, రిలీఫ్ హాస్పిటల్, ఈ 3 హాస్పిటల్స్ కూడా నియర్ బై ఉంటాయి మనకి. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి 70% ఓపెన్ స్పేస్ ఉంటుందండి. ఓన్లీ 30%లోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 70% అనేది ఓపెన్ స్పేస్. మీకు సెంట్రల్ పార్క్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారండి, లైక్ సిట్టింగ్ ప్లాజా ఇస్తున్నారు, కిట్టి పార్టీ కార్నర్, సన్కెన్ లాంజ్ ఇస్తున్నారు, అండ్ వర్క్ ఫ్రమ్ ది పార్క్ అండ్ సెన్సారీ వాక్వే ఇస్తున్నారు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సిటిజన్ ఏరియా ఉంటుంది, హ్యాంగ్అవుట్ ఏరియా ఉంటుంది. ఇలా చాలా 1 or 2 ఎమ్యూనిటీస్ ఇస్తున్నారండి మనకు. జిమ్, పార్టీ హాల్, టేబుల్ టెన్నిస్, స్నూకర్స్, బోర్డ్ గేమ్ రూమ్స్ అండ్ సెలూన్స్, ఎసెన్షియల్ రిటైల్ అండ్ డ్యాన్సింగ్ క్లాసెస్, మ్యూజిక్ క్లాసెస్, ఆర్ట్ క్లాసెస్, ట్యూషన్ క్లాసెస్, ఇలా డే కేర్ సెంటర్. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, కరాటే క్లాసెస్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారో వాళ్ళకి ప్రాజెక్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో జస్ట్ 10 lakhs పే చేసేసి చాలండి, అగ్రిమెంట్ చేస్తారు.
మిగతా బ్యాంక్ లోన్కి వెళ్తారు కదా, ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో టిల్ హ్యాండ్ వరకు బిల్డర్ పే చేసుకుంటారు. మీకు ఇంకోటి ఏంటంటే 18 మంత్స్ లాకింగ్ పీరియడ్ తర్వాత మీరు రీసేల్ కూడా చేసుకోవచ్చు, అవకాశం కూడా ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు. అది జస్ట్ కన్వర్షన్ ఛార్జెస్ ఉంటాయి. సో మీకు అప్పుడు నెక్స్ట్ 2 ఇయర్స్లో మీరు రీసేల్ చేసుకున్న 30-40 lakhs బెనిఫిట్లో ఉంటారు. సో మేము స్టార్టింగ్లో అనేది చాలా తక్కువకి ఇచ్చామండి, 3,500 4,000లో ఇచ్చాము. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు 6,399 per SFT నడుస్తుందండి, 2.5 BHKవి. అండ్ టవర్ 3, 4, 5 వచ్చేసి. సో జస్ట్ 1 ఇయర్లోనే ఆల్మోస్ట్ డబుల్ అయిందండి. సో నెక్స్ట్ 2 ఇయర్స్లో 8,000 నుంచి 9,000 మధ్యలో ఉండొచ్చు పర్ SFT. ఎందుకు అంటే మియాపూర్ నుంచి బాచుపల్లి, గండిమైసమ్మ ఈ హైవే బిట్ అంతా కూడాను అన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయండి. లైక్ క్యాండియర్ కానీ, అర్బన్ రైజ్ కానీ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ మెయిన్ రోడ్కి అన్నీ కూడాను అన్ని హై రైజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో ఒక సింగపూర్ టౌన్షిప్ లాగా ఉంటుందండి. అండ్ ఈ ఎడ్యుకేషనల్ పరంగా చూసుకుని ఈ బాచుపల్లి అనేది చాలా బాగుంటుందండి. అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, చాలా బాగా డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఈ మల్లంపేట ఏరియా ఇదంతా కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. నియర్ బై ఇప్పుడు రీసెంట్గా మనకు ఈ మల్లంపేటలో ఎగ్జిట్ కూడా ఒకటి శాంక్షన్ చేశారండి. అది మన ప్రాజెక్ట్కి చాలా దగ్గరలో ఉంటుందండి, జస్ట్ 3 km డ్రైవ్లో ఉంటుంది, 3 kilometers డ్రైవ్లో ఉంటుంది ఓవరాల్ ఎగ్జిట్ అనేది. మనకి బాచుపల్లిలో కూడా ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ అయిపోయిందండి. సో అన్నిటికీ కనెక్టివిటీ బాగుంటుంది, ఎక్కడైనా ట్రాఫిక్ అనేది ఏది ఉండదు, మనకు హైవే కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు వీడియోలో ఏదైతే చూపిస్తున్నానో అది మోడల్ ఫ్లాట్ అండి, జస్ట్ రిఫరెన్స్ కిందనే చూపిస్తున్నాను మీకు. ఈ ఇంటీరియర్ అయ్యాక ఎలా ఉంటుంది అనేది, ఆ అవుట్లుక్ అనేది మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. అండ్ మీకు ప్రాజెక్ట్లో 2 and 3 BHK మోడల్ ఫ్లాట్స్ అనేవి ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా సైట్ విజిట్ చేసి అది మోడల్ ఫ్లాట్ చూసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో బిల్డర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.